గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమవుతుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా? ఇంత విశృంఖలంగా భార్యాభర్తల ఫోన్లు కూడా వినడం. ఫోన్ ట్యాపింగ్ దాంట్లో సిట్ ముందు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అటెండ్ అయినప్పుడు కవిత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. నెంబర్ 1 దయ్యము అంటే సంతోషే, సంతోష్ వల్లే గద్దర్ ప్రగతి భవన్ ముందు నిలబడ్డప్పటికీ, లేకపోతే ఈటెల రాజేందర్ లాంటి ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టినప్పటికి కూడా ఇంకా వాళ్ళకెరక అంటే వాళ్ళంతా ఇంటర్నల్గా ఉంటుంది కదా, కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళకి ప్రతి సమాచారం మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళకి. సో ఈటెల రాజేందర్ బయటకు వచ్చేసిండు. 7 సార్లు ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ. ఎట్లా ఉంది ఇప్పుడు మీకు? బీఆర్ఎస్ పార్టీ బాగుందా, బీజేపీ బాగుందా అంటే ఏం చెప్తారు? ఇది ముళ్ళబాట, ఇది మంచి నేషనల్ హైవే లెక్క రాచబాట కాదు. ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఆరూరి రమేష్ మళ్ళీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. బీజేపీ నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా ఘర్ వాపసీ లాగా వెళ్ళిపోయి బీఆర్ఎస్లో జాయిన్ అయిపోతున్నారు. అంటే బట్టలు మార్చినంత తేలికగా రాజకీయ పార్టీలు మారే పరిస్థితి. ఈటెల రాజేందర్ పేరు ఎందుకు వినిపిస్తుంది? ఘర్ వాపసీలో ఈటెల రాజేందర్ కూడా ఉంటారు, మీరు వస్తే బాగుంటుంది అనేది ఒక బీఆర్ఎస్ నుంచి కూడా ఒక వాదన అనేది ఉందని ఇక వాళ్ళే ప్రమోట్ చేస్తా అంటారు ఇట్లాంటివన్నీ. ఈ మధ్య కాలంలోనే విన్నది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఎంపీలతో మాట్లాడారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్, మిగతా రాష్ట్రాల ఎంపీలతో మాట్లాడినప్పుడు ఇక్కడ మనం అనుకున్నంతగా చెయ్యట్లేదు, ఓవైసీని చూసి నేర్చుకోండి, సోషల్ మీడియా కావచ్చు, మిగతాది ఏదైనా కానీ మాట్లాడరా, నో కామెంటా? ఎందుకని మూడ్ ఆఫ్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకని వెనకబడుతున్నారు? మోదీ గురించో లేకుంటే కేంద్ర పథకాల గురించో చెప్పలేకపోతున్నారు? ఢిల్లీకి సౌత్ చాలా దూరం అయిపోయింది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పంతా పోలీసులది మాత్రమేనా, మంత్రివర్గంది లేదా? ఎందుకని బీఆర్ఎస్ పార్టీని వీడి బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి? ఎట్ ద సేమ్ టైం వరంగల్కి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు, బీజేపీని ఎందుకు వదిలిపెట్టారు? మనతో పాటుగా ఉన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు. హలో అన్న, నమస్తే. నమస్కారం. ఎట్లున్నారు మీరు? బాగున్నామ్మా. ఏమవుతుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అత్యంత బాధాకరమైన సందర్భం. అది సరే, ఏ ప్రభుత్వాలైనా చక్రవర్తుల రాచరికపు ప్రజాస్వామిక వ్యవస్థల్లో కూడా సరే సమాచారం తెప్పించుకోవాలి, అలర్ట్గా ఉండాలి. కానీ సొంత పార్టీ నాయకుల, సొంత మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యుల మీద నిఘా పెట్టడం అనేది ఇది అత్యంత దుర్మార్గమైంది, ప్రమాదకరమైంది కూడా. దీంట్లో నిన్న ఎవరో కామెంట్ చేస్తూ చూసినా, పోలీసులు వాళ్ళంతా వాళ్ళే నిర్ణయించుకుంటారు ఫోన్ ఎవరిది ట్యాప్ చేయాలి, ఎవరిది మీద నిఘా పెట్టాలనేది అది చెప్పింది. అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళంతా వాళ్ళు చేసుకునేటువంటి ఆస్కారం ఉండదు. కానీ బాసుల ఆదేశాలతో ఏది పద్ధతి చేసేటువంటి నీచాన్ని కూడా ఉడిగట్టద్దు. 2 విషయాలు ఇక్కడ. ఐఏఎస్లకు ఐపీఎస్లకి పైన సమాచారం లేకుండా, ముఖ్యమంత్రులతో సమాచారం లేకుండా, హోంమంత్రులతో సమాచారం లేకుండా వీళ్ళుగా ఫోన్ ట్యాప్ చేసుకొని వినేటువంటి అధికారం ఉండదు. అట్ ద సేమ్ టైం బాసులు చెప్పంగానే అన్ని పద్ధతులు పక్కకు పెట్టి, ప్రజాస్వామికమైన విలువలు కానీ బాధ్యతలు కానీ చట్టాన్ని పక్కకు పెట్టి వాళ్ళైతే హుజూర్ పోస్టుల కోసం ఎగబడి పనిచేస్తారో అది తప్పు. దీని మీద అంతకుముందు కూడా ఫోన్ ట్యాపింగ్ ఉండొచ్చు, కానీ బయటికి రాకపోవచ్చు. ఇది విశృంఖలంగా జరిగింది కాబట్టి, ఇది మరీ ప్రమాదకర స్థాయికి ఎదిగింది కాబట్టి ఇవాళ ఇది బయటకు వచ్చింది. దీని మీద ఏదో సిట్ అయితే వేసిందో సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి. దీంట్లో ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళని పనిష్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ సిట్ రిపోర్ట్ రేపటి చర్యలు దోహదపడతాయని చెప్పి ఆశిస్తున్నాం. సో సిట్ అనేది ఇప్పుడు విచారణ జరుపుతోంది. అది ఎడతెగని ఒక సీరియల్లా కొనసాగుతోంది, కాలక్షేప కథ చిత్రంలాగా ఉంది అనేటువంటి మాటల్ని బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. బట్ అక్కడ నిజంగా ఏం జరిగింది, ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అనేది ఏదైనా బయటకు వస్తుంది? పాత్రధారులు, సూత్రధారులు ఎవరు, బాధ్యులు ఎవరు, బాధితులు ఎవరు, ఇవన్నీ బయటకు వస్తాయని మీరు అనుకుంటున్నారా?
అంటే గవర్నమెంట్ కనుక నిజాయితీ ఉంటే కేవలం పొలిటికల్గా వేధించాలి, దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలంటే నీచపు చిన్న ఆలోచన ఉంటే ఏం చెప్పలేం. కానీ నిజంగానే కనుక అంటే ఆనాడు వీళ్ళంతా బాధితులుగా ఉన్నామని చెప్పి అంటున్నారు కాబట్టి, మేము కూడా ఫోన్ ట్యాపింగ్లో బాధితులం, స్వేచ్ఛ కోల్పోయినాం, అనేక రకాల ఇబ్బందులు పడ్డామని వీళ్ళు అంటున్నారు కాబట్టి, ఒకవేళ అది నిజమే అయితే వాళ్ళు దీని మీద న్యాయ విచారణ జరిపించాలి, లేదా సిట్ విచారణ అయినా సమగ్రంగా రావాలి, తప్పకుండా దాని మీద చర్యలు చేపట్టాలి. ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని నేను చెప్తుందో అది జరిగి తీరాలి. పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్లు చేయిస్తోంది అనేటువంటి మాట అటు బీజేపీ లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు కూడా చెప్తున్నారు కదా. ఎక్కడ పోతే తప్పించుకోజాలరు. అంటే గింత జరిగిన తర్వాత గింత అసహించుకునే స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే అన్నట్టు విమర్శించిందో, ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా గదే చిల్లర పనిచేస్తే తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు. ఇది మంచిది కాదు. సో మీకు అనిపిస్తుందా ఈ ప్రభుత్వం కూడా చేస్తోంది ఫోన్ ట్యాపింగ్ అని? అంటున్నారు కొద్దిమంది. ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, రక్షణ సంబంధించిన వ్యవహారాలలో ఎవరు తలదూర్చి జాలరు. ప్రభుత్వాలకు, పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ స్వేచ్ఛ ఉంటుంది. కానీ దాని పేరిట సొంత మంత్రుల, ప్రతిపక్ష నాయకుల మీద నిఘా పెట్టే పద్ధతి మంచిది కాదు. మీకు అనుమానం ఏమన్నా వచ్చిందా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది అనేది? ఇంకా ఎక్కడ వస్తుంది ఇప్పుడే ఎక్కడ ఇంకా సమయం రాలేదా? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ యూజ్ చేసుకుంటారా ఆ టెక్నాలజీని వీళ్ళు? మళ్ళీ ఏం చేస్తారండి? చేసుకొని ఏం ఫాయిదా, ఏం లాభం చెప్పండి? చేస్తుండొచ్చు. ఇప్పుడు మేము హుజురాబాద్ ఎన్నికలు ఉన్నాయి, మొత్తం మాకు సంబంధించిన 100 ఫోన్ల మీద నిఘా పెట్టుకున్నారు. ఇవాళ మాట్లాడినోడు రేపు ఉండకపోవు. ఇవాళ ఏదైనా చిన్న పని వాళ్ళకి సమాజం తెలవగా దాన్ని మొత్తం కబ్జా పెట్టుకునేది. మునుగోడు ఎన్నికలప్పుడు ప్రత్యేక చూసినాము. వీళ్ళు కూడా ఆ పని చేసిన అనుకోండి, ఎన్నడో ఒకనాడు బయటికి రాక తప్పదు. ఎందుకంటే 100కు 100% అధికారులు వాళ్ళ మనుషులే అనే భ్రమలలో ఉంటే తప్పు. ఇవన్నీ ఘర్షణలో భాగంగా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. అధికారుల మధ్య ఉండేటువంటి ఆధిపత్య పోరు కావచ్చు, అధికారులలో ఉన్నటువంటి డివిజన్ కావచ్చు, లేకపోతే అందులో కూడా కొంతమంది అణచివేతకు గురైన వాళ్ళు ఉంటారు, ఇబ్బందికి గురైన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇట్లాంటి ఘర్షణలలో ఏదో ఒకనాడు తప్పకుండా ఇలాంటి బయటికి వస్తాయి. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఈ సిట్ విచారణలో వస్తున్నటువంటి లీక్ అని బీఆర్ఎస్ అంటున్నప్పటికి కూడా చాలా కీలకంగా మాట్లాడుతున్నది, అక్కడ ఒక పెద్ద ఆయన చెప్పారు కాబట్టి చేశారనేది, పేపర్ల మీద నెంబర్లు రాసి ఇచ్చారని. ఆ బిగ్ బాస్ ఎవరని మీరు అనుకుంటున్నారు? అటు పోలీస్ ఆఫీసరా? జనరల్గా ఒక్కటేనండి, ఇవన్నీ దీంట్లో ఇటు అటు ఎరవడంతో పూసి కొట్టాల్సిన అక్కర్ లేదు, ముసలగుద్దులాటే చెప్పాల్సిన అక్కర్ లేదు. బాజాప్తా లా అండ్ ఆర్డర్ ఎప్పుడు ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటుంది. బాజాప్తా ఇంటెలిజెన్స్ వ్యవస్థ జవాబుదారితనం ముఖ్యమంత్రికే ఉంటుంది, రిపోర్ట్ ఇస్తుంది. బాజాప్తా ముఖ్యమంత్రి గారే మొత్తం వ్యవస్థలు ఎట్లున్నాయి, ఎట్లా నడుస్తున్న రిపోర్ట్ తీసుకుంటారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి గారి సంబంధం లేకుండా ఎట్లుంటుందండి? సో బ్లాక్మెయిలింగ్ చేసిండ్రా, లేకుంటే వాళ్ళు లబ్ధి పొందాలని అనుకున్నారా? ఆర్థికంగా వీళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ వచ్చాయా? దేనికోసం యూజ్ చేశారు అసలు? అది రిపోర్ట్ వస్తా కానీ తెలియదు. జనరల్గానేమో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, నాయకులను వేధించడానికి ఒకటి కావచ్చు, ఎన్నికలు ఉన్నప్పుడు ఊడగొట్టడానికి కావచ్చు, ప్రతిపక్ష పార్టీల సమాచారం తీసుకొని వాళ్ళని వీకెండ్ చేసేదాంట్లో వాడుకోవచ్చు, లేదా కొంతమంది దాన్ని అడ్డం పెట్టుకొని విశృంఖలంగా డబ్బుల ఎక్స్ట్రాక్షన్ కోసం కూడా వాడుకోవచ్చు, డబ్బుల వసూలు కోసం కూడా వాడుకోవచ్చు. కొంతమంది వ్యాపారవేత్తల్ని, పారిశ్రామికవేత్తల్ని బ్లాక్మెయిల్ చేసి కూడా వాడుకోవచ్చు. ఒకసారి దీనికి అలవాటు పడిన తర్వాత దాంట్లో ఎవరైతే బాధ్యులుగా ఉన్నటువంటి అధికారులు ఉంటారో వాళ్ళు 4 చేయాలంటే వాళ్ళకు 4 చేసి పెడతారు, ఇంకో 4 బయట కూడా చేసి ఉంటారు కదా. సో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీని తెచ్చుకున్నారు, దానికి బీఆర్ఎస్ దగ్గర ఉన్నటువంటి డబ్బులతోనే దాన్ని కొని తెచ్చుకున్నారు అనేటువంటి మాట. ఇప్పుడు ఇజ్రాయెల్ అనగానే మనకు దేశ రక్షణలో, మన డిఫెన్స్ కోసమో, విద్రోహ శక్తులు చేతిలో పడకుండా ఉండడానికి అనేది ఆ టెక్నాలజీని యూజ్ చేశారు అనే మాటని మీరేమంటారు? ఒకవేళ అది కనుక సిట్ విచారణ తేలితే, అందుకని అంటున్నా పనిష్మెంట్ ఇవ్వాలంటున్నా. ఎవరు చేసినా తప్పే. ఇంత విశృంఖలంగా భార్యాభర్తల ఫోన్లు కూడా వినడం, కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా వినడం, వాళ్ళకి సంబంధించిన వ్యాపార లావాదేవీల ఫోన్లు కూడా వినడం, ఇది ఒక రాజకీయాలకే పరిమితం కాలే, ఇవన్నిటికి వచ్చినాయి. ఆ క్రమంలో అనేక రకాల సోషల్ సమస్యలు వచ్చినాయి. మీకు తెలుసు, కుటుంబ సంబంధాలు ఉంటాయి,
అంటే చండాలమైనట్టుగా ఇంతకంటే నికృష్టమైన ఇంకోట్లేదు. ఫోన్ ట్యాపింగ్ దాంట్లో సిట్ ముందు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అటెండ్ అయినప్పుడు కవిత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. నెంబర్ 1 దయ్యము అంటే సంతోషే, సంతోష్ వల్లే గద్దర్ ప్రగతి భవన్ ముందు నిలబడ్డప్పటికీ, లేకపోతే ఈటెల రాజేందర్ లాంటి ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టినప్పటికి కూడా సంతోషే కారణం అనేది. సో తను పర్టికులర్గా మీ పేరు తీసుకొని చెప్పారు, బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టడానికి కారణం సంతోష్ అనే మాట. ఇంకా వాళ్ళకి ఎరక అంటే వాళ్ళంతా ఇంటర్నల్గా ఉంటారు కదా, కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళకి ప్రతి సమాచారం మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పుండొచ్చు. కానీ సరే సంతోష్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఉంటుండొచ్చు. కానీ తర్కించుకోవాల్సింది, దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సింది, దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది ఎవరు? బాధ్యులే కదా, ముఖ్యమంత్రి గారు చేసుకోవాలి కదా. పార్టీ నడిపే పెద్ద ఆయనే చూసుకోవాలి కదా అంటున్నాడు. మస్తు మంది వచ్చి మస్తు చెప్తా అంటారు, ఎక్కించినోడు ఎక్కిస్తా అంటాడు, తప్పుడు సమాచారం ఇచ్చినోడు తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటాడు, లేకపోతే ఆయన సైకాలజీ ప్రకారంగా ఆయనకి ఏ సమాచారం ఇస్తే నష్టడో ఆ సమాచారం ఇస్తుండొచ్చు. కానీ అంతిమంగా మంచి ఏంది చెడేంది, ఏది చేయవచ్చు ఏది చేయకూడదు నిర్ణయించుకోవాల్సింది పెద్ద ఆయన కదా, బాధ్యులు వారే కదా అల్టిమేట్గా. సో పెద్ద ఆయన అంటే సీఎంఏ, అంతే. మాజీ సీఎం. ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ముఖ్యమంత్రి గారికి తెలియకుండా జరిగే ఆస్కారం లేదు. జరిగింది అనుకో, మనకి పనిష్మెంట్ అంటే మరీ తీవ్రమైన పనిష్మెంట్ ఇవ్వాలి. ఏముండాలంటారు పనిష్మెంట్ అంటే? ఏముంటుందని చట్టం ప్రకారం ఉంటాయి, చట్టాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు సిట్ చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది, కఠినమైనటువంటి శిక్షలు తీసుకుంటుంది, జైలుకి పంపిస్తుంది అని మీరు అనుకుంటున్నారా? చూడాలి. అంటే రాజకీయ అవసరం కోసం వాడుకుంటారా, బ్లాక్మెయిలింగ్ కోసం వాడుకుంటారా, నిజంగానే ప్రజాస్వామికమైన విలువల్ని కానీ వ్యక్తుల స్వేచ్ఛను కానీ కాపాడతారనేది వేచి చూడాలి. ఇప్పుడు మీరు ఆ ఇంట్రోస్పెక్షన్ అనేది పెద్ద ఆయన చేశారని మీరు అనుకుంటున్నారా? ఇంతకాలంలో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మిగతా అన్ని వ్యవహారాలకి సంబంధించి ఏం జరిగింది, పార్టీకి ఎందుకు నష్టం వచ్చింది, లేకుంటే కవిత ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతుంది, వీటి మీద ఎప్పుడైనా ఆయన అంతర్మదనం అయిందంటారా? ఆ విషయం నాకు ఎక్కడ తెలుస్తుంది, కానీ వారికి తెలియకుండా ఏం జరగడానికి కదా ఆస్కారం ఉండదండి, గింత పూర్తి తెలుసు. సో ఈటెల రాజేందర్ బయటకు వచ్చేసిండ్రు, 7 సార్లు ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ. ఎట్లా ఉంది ఇప్పుడు మీకు? బీఆర్ఎస్ పార్టీ బాగుందా, బీజేపీ బాగుందా అంటే ఏం చెప్తారు? వీళ్ళుండే సమస్యలు అందులో ఉంటాయి. రాజకీయాలు అంటేనే సమస్యలు, రాజకీయాలు అంటేనే వైరుధ్యాలు, రాజకీయాలు అంటే ఆధిపత్య పోరు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా రాజకీయాలు లేవు. ఇది ముళ్ళబాట, ఇది మంచి నేషనల్ హైవే లెక్క రాచబాట కాదు, ఇది ముళ్ళబాట. రాజకీయాల్లో ఇప్పుడే కాదు, ఇలా ఉన్నంతకాలం రాజకీయాల్లో ఉన్నంత వరకు ముళ్ళబాట అని చెప్పి అనుకోవాలి తప్ప ఇది పూలబాట అని మాత్రం అనుకోవడానికి వీల్లేదు. సో అందరికీ చెప్తారా ఈటెల రాజేందర్ స్వయంగా ఎక్స్పీరియన్స్ అయినరా? అందరికీ ఎట్లా ఉంటుంది. సో బీజేపీలో ఆ ముళ్ళబాటే ఉందా అంటే నేను అంటా రాజకీయాలే ముళ్ళబాట అంటున్నా. ఓకే, బీజేపీ అనగానే మనకు ఎక్కువ గ్రూపులు అనేవి కనిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్లో కనిపించిన దానికంటే తెలంగాణ బీజేపీలో గ్రూపులు ఎక్కువ ఉన్నాయి అనేది. అన్నిట్లో ఉంటాయి, ఒకదాని ఎక్కువ ఒకదాని తక్కువ, ఒకదాని కనబడితే ఒకదాని కనబడవు అంతే. మీరు ఒక మాట అన్నారు, గతంలో బీజేపీలో గ్రూపులు అనేవి ఎక్కువ ఉన్నాయి, అసలు మనకున్న శక్తే తక్కువ, ఇన్ని గ్రూపుల వల్ల మనకు బువ్వ పెట్టదు, ఏం చేయదు అని. యూ స్టిల్ దానికే ఉంటారా? సందర్భం వచ్చిన ఉపన్యాసాలు చెప్తూ ఉంటాం కదా, కార్యకర్తలు ఉత్సాహపరచడానికి, కార్యకర్తలు ఛార్జ్ చేయడానికి, కార్యకర్తలలో రియాలిటీ ఎట్లుండాలి లీడర్ అని చెప్పడానికి ఇవన్నీ చెప్తాం కదా. ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఆరూరి రమేష్ మళ్ళీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు, బీజేపీ నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా ఘర్ వాపసీ లాగా వెళ్ళిపోయి బీఆర్ఎస్లో జాయిన్ అయిపోతున్నారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళని అక్కున చేసుకునే తత్వం బీజేపీలో లేదు. గతంలో కాకుల్లాగా గద్దల్లాగా వాళ్ళని పొడుస్తున్నారు అనే మాట మీరు అన్నారు, అదే దానివల్ల వెళ్ళిపోయారా ఆరూరి? జనరల్గా ఏంటంటే రాజకీయ నాయకుడు రాజకీయ భవిష్యత్తును కోరుకుంటాడు. ఆయనకు ఆ పార్టీకి పోతే మళ్ళీ ఇంకా రాజకీయ భవిష్యత్తు గొప్పగా ఉంటుందని చెప్పి భావించి ఉండొచ్చు, పోయి ఉంటాడు. సొంత ఇంటికి వచ్చిన ఫీల్ ఇప్పుడు మనం చూస్తున్నాము, దేశవ్యాప్తంగా ఉంది. అందులో తెలంగాణ ఏం మినహాయింపు కాదు, ఆంధ్రప్రదేశ్ ఏం మినహాయింపు కాదు. మీరు చూసిండ్రు, నిన్న ఒక పార్టీ గుర్తు మీద గెలిచి నెక్స్ట్ డే ఇంకొక పార్టీలో పోయిన వాళ్ళని చూసినాం మనం. యాంటీ డిఫెక్షన్ లా ఇంత స్పష్టంగా ఉన్నప్పటికి కూడా యాంటీ డిఫెక్షన్ లా యొక్క స్ఫూర్తిని మట్ల కలిపి ఎంత విశృంఖలంగా దానికి ఉల్లంఘనకు పాల్పడుతుందో మనం చూస్తున్నాం. అది గెలిచినోడు పార్టీ గుర్తు మీద గెలిచినోడే పోగా దిక్కులేంది, ఈ వట్టిగా ఈ నాయకులు వస్తారు పోతారు కదా, దానికి ఇక్కడ ఉండదు. అంటే ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు, సిస్టమ్ లేదు.
అందుకని ఏ నాయకుడు అడుక్కోవాల్సి వస్తుంది, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఇప్పుడు అని. ఇంతకుముందు బీజేపీ రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రామరెడ్డి, ఇట్లా 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 పేర్లు ఉండేవి. అసలు ఒక మాట చెప్పాలంటే ఒకనాడు ఒక ఇంటి మీద కాకి ఇంకో ఇంటి మీద వాడడానికి వీలు లేదు. పొలిటికల్ అంత రైవల్రీస్ అంత అది ఉండేది. తర్వాత ఒక మనిషి పార్టీలో ఎంటర్ అయినంటే సచ్చిదాకా అదే పార్టీలో ఉండే కల్చర్ ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు, మళ్ళీ తెల్లారే ఇంకొక పార్టీకి పోతాడు, మళ్ళీ అక్కడ నచ్చకపోతే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక పార్టీకి పోతాడు. అంటే బట్టలు మార్చినంత తేలికగా రాజకీయ పార్టీలు మారే పరిస్థితి కనబడుతున్నప్పుడు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాకపోవచ్చు. ఇది విరగొనగా ఎక్కడో విరిగిపోతుంది. సో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు దాన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా తీసుకోవచ్చు కదా. అంటుండ్రు కదా, ఇప్పుడు జరుగుతుంది కదా. ఇది ఒకటే ఎందుకంటే అనేక ఉన్నాయి. బీజేపీ ఆరూరి రమేష్ని ఎందుకని మిస్ చేసుకుంది? ఆయనలాగా తెలంగాణలో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఎలక్షన్స్ అప్పుడు అంత మెజారిటీ వచ్చినటువంటి లీడర్లు ఎక్కువ కనిపించలేదు. అలాంటి ఒక పవర్ఫుల్ లీడర్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా వెళ్ళిపోవడం ఏంటి అసలు? ఇలా మా పార్టీలో వ్యక్తుల ప్రాముఖ్యత కంటే కూడా పార్టీ ప్రాముఖ్యతకు ఎక్కువ విలువిస్తారు. బాగానే వస్తుంటారు, పోతుంటారు, పెద్ద పట్టించుకోరు. ఈటెల రాజేందర్ పేరు ఎందుకు వినిపిస్తుంది? గర్వాపసిలో ఈటెల రాజేందర్ కూడా ఉంటారు, మీరు వస్తే బాగుంటుంది అనేది ఒక బీఆర్ఎస్ నుంచి కూడా ఒక వాదన అనేది ఉందని. ఇక వాళ్ళే ప్రమోట్ చేస్తా అంటారు, ఇట్లాంటివన్నీ వాళ్ళే ఇట్లాంటివి ప్రమోట్ చేస్తారు. వాళ్ళని అడగండి, చెప్తారు. మీరేమంటారు? నేను అనేకసారి చెప్పున్నా, మళ్ళీ ఏం చెప్తా, అది అరిగిపోయింది. మళ్ళీ అదే ఎందుకు వస్తూ ఉంటుంది ఊరికే? వాళ్ళకు అంధకారం కనబడ్డప్పుడు, ఓకే, వాళ్ళకి అంధకారం కనబడ్డప్పుడు, లేదా వాళ్ళకు అధికారాన్ని మళ్ళీ చేజిక్కించుకోవాలంటే ఆడటం ఉన్నప్పుడు, రకరకాల అవసరాల కోసం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ ఎట్లుందంటారు మీరు? బీజేపీలో మీరు కంఫర్టబుల్గా ఉన్నారా, లేకుంటే గ్రూపుల వల్ల కొంచెం ఏమైనా ఉక్కిరిబిక్కిరి అవుతుందా, సఫకేషన్ లాగా ఉందా మీకు? నేను ఇంతకుముందు ఒక మాట చెప్పిన, రాజకీయాలు ముళ్ళబాట అని చెప్పిన. అవును, రాజకీయాలు ఇట్లా బాగా ఫుల్ రోజువారీగా సంతోషంతో రోజువారీగా ఇట్లా అన్ని సమకూరేటువంటి వ్యవస్థలు ఉండవు, ఎవరికి ఉండవు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కిషన్ రెడ్డి వర్గం ఒకటి, బండి సంజయ్ వర్గం ఒకటి, ఆ తర్వాత రఘునందను, ఈటెల రాజేందరు, లేకుంటే ధర్మపురి అరవింద్, ఇలా 8 మంది ఎంపీలు 8 మంది డిఫరెంట్గా ఉన్నారు అనే ఒక మాట అట్లా బయట అనుకుంటారు కానీ అట్లా ఉండదా? నిన్న ధర్మపురి అరవింద్ ఒక మాట అన్నాడు, నేను రఘునందన్ కలిస్తే బీఆర్ఎస్ పార్టీని గల్లంతు చేస్తాము అనేటువంటి మాట. అక్కడ కేవలం ఆ ఇద్దరే ఉన్నారు, మొత్తం బీజేపీ గురించి చెప్పలేదు ఆయన. తెలియదు మరి వాళ్ళు ఏ కాంటాక్ట్స్ అన్నారో వాళ్ళని అడగండి. ఓకే, సో ఇప్పుడు ఈటెల రాజేందర్ నెక్స్ట్ అధ్యక్షుడు అవుతారా, కేంద్ర మంత్రి అవుతారా? ఇప్పుడు తెలియదు కదా, ఏమీ తెలియదు మీకు అసలు. ఇప్పుడు అధ్యక్షుని అయితేనా లేకపోతే మంత్రి అవుతా ఇట్లా చెప్తారండి మాది. సో ప్రధానంగా రామచందర్ వచ్చిన తర్వాత కావలసినటువంటి, లేకుంటే అంత పవర్ఫుల్గా ఉండాల్సినంత బీజేపీ లేదు, అంత అగ్రెసివ్నెస్ కనిపించట్లేదు, చాలా సాఫ్ట్గా ఉండడం అనేది కలిసి రాలేదు అనేటువంటి ఒక మాట ఉంది. సో అందుకని బండి సంజయ్ని మళ్ళీ అధ్యక్షుడిగా తీసుకొస్తారు, మిమ్మల్ని కేంద్ర మంత్రిగా తీసుకెళ్తారు అనే మాట. తెలియదండి, ఏమీ తెలియదు మీకు అసలు ఏం జరుగుతుంది అసలు బీజేపీలో అనేది? రొటీన్గా మా కార్యక్రమాల్లో మేము నిమగ్నమై ఉంటాం తప్ప ఏముంటుంది. మీ కార్యక్రమాల్లో నిమగ్నం అంటే పొద్దున వచ్చింది మొదలు ఆల్మోస్ట్ బయట ఒక 50 కార్లు ఉన్నాయి, ఒక గ్రూపులుగా ఒక 6-7 గంటలుగా వాళ్ళతో మాట్లాడినారు. అయినప్పుడు మీరు మల్కాజిగిరి ఎంపీ అయినప్పటికీ కూడా హుజురాబాద్ని అస్సలు వదులుకోదలుచుకోలేదు, హుజురాబాద్ మీద కంప్లీట్ హోల్డ్ అనేది మీరే పెట్టుకోవాలని ఉన్నది అనేది. అట్లేం ఉండదండి, మేము ఒక హుజురాబాద్కో ఒక మల్కాజిగిరికో పరిమితమైన నాయకులం కాదు కదా. మేము జనరల్గా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ పోయినా ఓ తెలంగాణ ఉద్యమకాడిగా ఉంటుంది. తెలంగాణకు ఆనాడు ప్రజలకి ఎక్కడ సమస్య వచ్చినా వాలిపోయే బిడ్డగా, తెలంగాణ సమాజానికి ఎక్కడ గింత ఇబ్బంది జరిగినా పోరాటం చేసినటువంటి బిడ్డగా మాకు గుర్తింపు ఉంటుంది. రాష్ట్ర మంత్రిగా పనిచేస్తే, మంత్రి అంటే ఒక జిల్లాకు మంత్రి ఉన్నాడు కదా, టెక్నికల్గా జిల్లాలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా పరిచయాలు ఉంటాయి కదా. ఇప్పుడు బండి సంజయ్ హుజురాబాద్ నుంచి ఆయన కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు, అప్పుడు ఈటెల రాజేందర్ ఏం చేస్తారు? తెలియదు మరి నాకు, ఆయన అట్లా చేస్తుండొచ్చు ఆయన. మరి మీరేం చేస్తారు అప్పుడు? మీది నేనేం చేయాలని నేను నిర్ణయించుకుంటా. దానికి చాలా టైం ఉందా? టైం ఉంది కదా, చాలా టైం ఉంది కదా. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉండదు ఎలక్షన్స్. సో ఈటెల రాజేందర్ బండి సంజయ్ మధ్యలో అన్ని పాసిఫై అయిపోయినాయా కరీంనగర్కి సంబంధించి? ఊహాగానాలకు సంబంధించిన ప్రశ్నలకు ఆన్సర్ నాయన ఉండదు.
సో మీడియా ముందు కూడా మాట్లాడినటువంటి మాటలు, లేకుంటే కరీంనగర్ లీడర్ల మీద ఒక ఇండైరెక్ట్గా మాకు చేసినటువంటి స్ట్రాంగ్ స్టేట్మెంట్లు, కామెంట్లు. సందర్భాన్ని బట్టి మాటలు వస్తాయి కదా, సందర్భాన్ని బట్టి, అప్పుడున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ని బట్టి, అప్పుడున్న భౌతిక పరిస్థితిని బట్టి, అప్పుడున్న వాడిని బట్టి, వెడిని బట్టి, జరిగిన పరిణామాలను బట్టి మాట్లాడుతుంటాం కదా. ఆనాడు మాట్లాడి మళ్ళీ ఇలా మాట్లాడేది రేపు మాట్లాడకపోవచ్చు కదా, సందర్భాన్ని బట్టి ఉంటుంది. సో అంతా కలిసికట్టుగానే ముందుకు కలిసి వెళ్తారా? తప్పకుండా అనుకుంటున్నాం అంటే. అనుకుంటున్నారు. అది కేవలం ఈటెల రాజేందర్ అనుకుంటున్నాడా? అందరి దగ్గర నుంచి కూడా అదే మాట ఉందా? అందరూ అనుకోవాలి కదా, లీడర్ అంటూ కూడా మొట్టమొదటి ఉండాల్సిన క్యారెక్టరే కలిసిమెలిసి పనిచేయాలనే క్యారెక్టర్ ఉండాలి. దానికోసం ఏం చేయాలంటారు? ఈ మధ్య కాలంలోనే విన్నది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఎంపీలతో మాట్లాడారు, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ మిగతా రాష్ట్రాల ఎంపీలతో మాట్లాడినప్పుడు ఇక్కడ మనం అనుకున్నంతగా చెయ్యట్లేదు, ఓవైసీని చూసి నేర్చుకోండి, సోషల్ మీడియా కావచ్చు మిగతాది ఏదైనా కానీ అంతగా అగ్రెసివ్గా వెళ్ళట్లేదు అనేటువంటి ఒక మాట మాట్లాడరా? నో కామెంటా? చూడాల్సింది, నేర్చుకోవాల్సింది, ఫాలో అవ్వాల్సింది ఏం లేదా? సందర్భం అయితే చెప్తాం. ఇప్పుడు రాలేదు అసలు? ఇంకా టైం ఉందా దానికి? ఎంత టైం ఉండింది? ఎప్పటి వరకు ఉండొచ్చు చెప్తాం. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చెయ్యాలంటారు? తెలంగాణ బీజేపీ ఎలాంటి పిలుపునివ్వాలంటారు? కేవలం కేంద్రం దగ్గర నుంచి వచ్చి ఇక్కడ పరిశీలకులుగా వచ్చి, లేకుంటే ఇన్ఛార్జీలు వాళ్ళు చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేయాలా? అక్కడి నుంచి పాపం మార్గదర్శకాలు చెప్తారు, అనుభవాన్ని చెప్తారు, సపోర్ట్ చేస్తారు. చేయాల్సిందంతా లోకల్గానే కదా. మున్సిపాలిటీ ఉంది, ఆ మున్సిపాలిటీ ఉన్న నాయకత్వం ఫస్ట్ స్ట్రాంగ్ ఉండాలి, వాళ్ళు నడిపేటువంటి జిల్లా నాయకత్వం స్ట్రాంగ్ ఉండాలి. అంతే తప్ప ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళకు పాపం ఈ మున్సిపాలిటీ ఎన్నికల దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఎన్నికల ప్రచారం చేసే ఆస్కారం కానీ స్ట్రాటజీ చేసే ఆస్కారం అవసరం లేదు. లోకల్ ఉంటారు చేసుకుంటారు. ఓకే. సో దానికోసం టైం చాలా తక్కువ ఉంది, 15 రోజులు కూడా లేదు. మీరు చెప్పినట్టుగా ఒక కలెక్టివ్గా ఉండాలి, కార్యకర్తలను కలుపుకుపోవాలి, ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి. ఈ టైం సరిపోతుందంటారా? స్థానిక సంస్థల ఎన్నికలు కదా, చిన్నవి కదా. మున్సిపాలిటీలు అంటే జస్ట్ 1000 ఓట్లు 5000 ఓట్ల కంటే ఎక్కువ లేవు నాకు తెలిసి. అయినప్పటికీ కూడా చాలా ప్రెస్టీజియస్గా భావిస్తున్నారు. ఎందుకో అంటే గెలుపు అనేది తప్పకుండా ప్రెస్టీజ్ తీసుకుంటుంది ప్రతి పొలిటికల్ పార్టీ. ఇవన్నీ బేస్ కదా. రేపు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సర్పంచ్లకు గెలవాలని కోరుకుంటాం, ఎంపీటీసీలు గెలవాలని కోరుకుంటారు, మున్సిపాలిటీలో క్యాప్చర్ చేసుకోవాలని కోరుకుంటాడు. ఇవన్నీతో పాటు అవి ఉంటేనే అది తప్ప కేవలం అక్కడ మాత్రమే అధికారం ఉండి మిగతా అన్ని లేకపోతే కూడా సమగ్రమైన అభివృద్ధి కానీ కోఆర్డినేషన్ కానీ ఉండే ఆస్కారం ఉండదు. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ అభిమానులతో కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఒక రేవంత్ రెడ్డి ఒక బండి సంజయ్ కలుస్తున్నారు ఈటెల రాజేందర్ని దెబ్బతీయడానికి అనే ఒక మాట, మా అన్నకి దక్కాల్సినంత ఒక పేరో గౌరవమో లేకుంటే మనం ఇప్పటిదాకా చూసినటువంటి అవన్నీ మిస్ అయిపోతున్నాయి, కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తున్నాడు మా అన్న అనే మాట. బయట వాళ్ళు పాపం మీ అభిమానులు వాళ్ళు ఏ కోణంలో చూస్తున్నారో పాపం, వాళ్ళ అసెస్మెంట్ ఏందో వాళ్ళకెరక, నాకేమైనా తెలుస్తుంది. ఓకే. వాళ్ళ అభిప్రాయాన్ని ఎట్లా చెప్పగలుగుతారు? గతంలో ఈటెల రాజేందర్ అన్నని ఊహించుకున్నట్టుగా మా రాజేందర్ అన్న అట్లుండే, అంత గొప్పగా ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గినట్టున్నాడు, ఏముండదు, సైలెంట్ గట్టినే ఉన్నా, ఇప్పుడు గట్టినే ఉంటా, రేపు కూడా గట్టినే ఉంటా. ఓకే. ఏం మార్పు ఉండదు. ఇప్పుడు కవిత దగ్గరికి వస్తే, కవిత అంటున్నటువంటి మాటలు, ఆ తర్వాత సరికొత్తగా నేను ఒక పార్టీ పెడతాను, ఇప్పుడు శక్తిగా వెళ్తున్నాను, ఇప్పుడు ఒక వ్యక్తిగా వెళ్తున్నాను, శక్తిగా వస్తాను అనేటువంటి మాటలు, అంటే వారికి ఉన్న నమ్మకం ఏంటో, వారికి ఉన్న శక్తి ఏందో వారికే తెలవాలి తప్ప వారి గురించి నేను ఎట్లా కామెంట్ చేస్తా? వారి అంచనా ఏందో తెలంగాణ సమాజం పట్ల, రేపు ఏం చేస్తే వారు అంటున్నట్టుగా ఎన్నడో ఒకనాడు నేను కూడా కాకపోతున్నాను అనేది అంటున్నారు, వారికి ఒక విజన్ ఉండి ఉంటుంది. మాట్లాడినరా మీతో ఏమన్నా ఈ మధ్యన? మాట్లాడాలి. అసలు టచ్లో లేరా? తెలంగాణ జాగృతి ఏ పార్టీ కాబోతోంది అన్నట్టుగా ఈసీ దగ్గర దరఖాస్తు కూడా పెట్టుకున్నారు అని తెలియదు నాకు. కొత్త పార్టీ వస్తే ఓకేనా? ఈ ప్రజాస్వామ్యం ఇది, ఎన్ని పార్టీలైనా రావచ్చు, కానీ అంతిమంగా మీరెడ్డి మాత్రం 2 మిగులుతాయి. తను ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత సిట్ విచారణలు జరుగుతున్నప్పుడు గుంపు మేస్త్రికి గూఢాచారిగా సంతోష్ కుమార్ ఉన్నారు, గుంటనక్కగా హరీష్ రావు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ఒక వ్యవహారం, ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ అంటున్నారు కదా. అలా పార్టీలకు అతీతంగా కలిసిపోతున్నారా?
సరే తాత్కాలికంగా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి కామెంట్ చేసి ఉండొచ్చు, కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ప్రజలు మర్చిపోతారని మాత్రం భావించద్దు. ఇవాళ సపోర్ట్ చేయకుండా వచ్చు, కానీ మళ్ళీ వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం అస్త్రాలని తీస్తారు, యుద్ధం చేస్తారు, బొంద పెడతారు. వాళ్ళు ఎప్పుడు ప్రజల్ని తక్కువ అంచనా వేయద్దు, అమాయకులుగా భావించద్దు, కామ్గా ఉండాలని చెప్పి భ్రమలలో ఉండద్దు. వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ అగ్రెసివ్ అవుతారు. వాళ్ళ చేతిలో ఏ పవర్ అయితే ఉందో దాంతో సమాజాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు, పాలకులని కూడా మార్చే ప్రయత్నం చేస్తారు. సో అది కేవలం ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిన అవసరమేనా, ఇంకంతేనా? అంటే ఇప్పుడు రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి కదండి. అవును. ఎన్నికలు ఉన్నప్పుడు ఒక పాత్ర ఉంటుంది, మామూలు అప్పుడు ఒక పాత్ర ఉంటుంది. అసలు పాత్రలు పొలిటికల్ లీడర్లకు కూడా ఎవ్రీడే పాత్రలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని ప్రయారిటీ ఉంటుంది. పనులలో నిమగ్నమై ఉంటాం, పోతా ఉంటాం. ఒక రోజు ఒకటే రకంగా ఉండే కదా. అమిత్ షాని మీరు కలిసినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక హామీయో వాగ్దానమో ఏంటి? అమిత్ షా గారిని కలుస్తుంటా అప్పుడప్పుడు, ఎందుకంటే నా వెల్విషర్గా ఉన్నారు కాబట్టి. అప్పుడు ఇప్పుడు నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కోసం డిస్కస్ చేసినాం మేము. నా నియోజకవర్గం కొంత అభివృద్ధి జరగాలని చెప్పి వారిని పెండింగ్లో ఉన్న అన్నీ కూడా సబ్మిట్ చేసి వచ్చిన అట్లా. ఓకే. రాష్ట్ర బీజేపీ గురించో, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం గురించో, లీడర్ల గురించో అసలు ఏం చర్చ ఉండదా? మీకంటూ ఒక హామీ? నేను పెద్ద పట్టించుకోనండి. అన్నిట్లో ఏలిపెట్టుడు, అందరి గురించి మాట్లాడుకుంటూ నా వల్ల కాదు. నేను చేస్తే ఏమైనా మంచి చేస్తా కావచ్చు, కానీ ఒకరు చెడ్డ అయితే చేయను. నెగిటివ్ కామెంట్ ముందట ఏం మాట్లాడతాం, లోపల కూడా అదే మాట్లాడతాం, వెనుక కూడా అదే మాట్లాడతాం తప్ప ముందట ఒకటి మాట్లాడి ఆహోహో అని వెనుకకే వచ్చి గోతులు తవ్వే పద్ధతి కానీ చెడుగా మాట్లాడే ఆలోచన నా తత్వం కాదు. సో ఎప్పుడు వెన్ వాజ్ ద లాస్ట్ టైం మీరు ఎప్పుడు వెళ్ళిండ్రు నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ ఆఫీస్కి? సందర్భం వచ్చినప్పుడు వెళ్ళొస్తుంటా, పని ఉన్నప్పుడు వెళ్ళొస్తుంటా. మీరు అక్కడ నుంచి ప్రెస్ మీట్ కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా మీటింగ్స్ కానీ పెద్దగా అటెండ్ అయినట్టు ఎందుకు కనిపించదు? నాకు అవసరం పడ్డప్పుడు పోతా, నాకు అవసరం లేదు కాబట్టి పోలేదు. సో ఇప్పుడు అంతా కేవలం మల్కాజ్గిరి లేకపోతే హుజూరాబాద్ వీటి మీద సిటీ చుట్టుపక్కలే ఉన్నా కదా, ఎక్కడెక్కడ నేను ప్రెస్ మీట్ పెట్టుకునే ఆస్కారం ఉన్నాయి నాకు. నేను రూరల్ ఏరియా లేను, ఆదిలాబాద్ లేను కదా. నేను హైదరాబాద్లో ఉన్నా, నార్త్ హైదరాబాద్లో ఉన్నా. అక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అట్లా. సో మామూలుగా అయితే బీఆర్ఎస్లో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళిపోయి ఆ భవన్లో మాట్లాడడం, గాంధీ భవన్, ఇటు తెలంగాణ భవన్లో, అలా నాంపల్లిలో అంత పెట్టాలి అనేటువంటి ఒక కండిషన్ ఏం లేదు. అంటే పార్టీ ఆఫీసులలో మీటింగ్ పెట్టినప్పుడు, అంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు డెఫినెట్గా కొంత సబ్జెక్టు ప్రజలదై ఉండాలి, పార్టీకి లాభదాయకంగా ఉండాలి, ప్రజలకు ఇంత అర్థమయ్యేటట్టు ఉండాలి. కానీ సొంత ఎజెండాలతో ప్రెస్ మీట్ పెట్టాలని ఎవరు కోరుకోరు. గతంలో ఈటెల రాజేందర్ కొంచెం యాక్టివ్గా మాట్లాడేవాళ్ళు. ఈసారి ఎందుకు ఇలా కట్ చేసినట్టు మాట్లాడుతున్నారు, నో కామెంట్ అన్నట్టు వదిలేస్తున్నారు? ఇంట్రెస్ట్ లేదా, అసలు మాట్లాడదలుచుకోలేదా? మనుషులు స్టాటిక్గా ఉండరు, మారుతుంటారు, డైనమిక్గా ఉంటారు. పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, భౌతిక స్థితిని బట్టి అనేక రకాల మార్పుల్లో భాగంగా కదా వచ్చేటి. ఒకసారి అని మొత్తుకుంటాం, ఉద్యమాలు చేస్తాం, జైల్లోకి పోతాం, ఒకనాడు కామ్ అయిపోతాం, ఒకనాడు మళ్ళీ. అంటే పాత్రలు మనిషిలో ఒకరే, కానీ పాత్రలు సందర్భాన్ని బట్టి మారుతుంటాయి. సో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మరి? ఇప్పుడు అంతా మున్సిపల్ ఎన్నికలు ఎట్లా గెలవాలనేది ఎజెండా. సో పార్లమెంటు సమావేశాలు కూడా అవుతున్నాయి, మరి ఎక్కువ ఫోకస్ అనేది ఎట్లా పెడతారు మీరు? పార్లమెంట్ ఎంత ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా స్థానిక సంస్థ ఎన్నికలలో మా నాయకులంతా ఉంటారు కాబట్టి పాపం మా గెలుపు కోసం వాళ్ళు అనేక రకాల కష్టాల కోర్చి మమ్మల్ని ఈ స్థాయి పెట్టిన వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళకు వచ్చిన ఎన్నికలప్పుడు మనం వాళ్ళతో వెంట ఉండి వాళ్ళకి గెలిపించుకుంటే 4 కాళ్ళ పాటు నమ్మకంతో ప్రేమతో ఉంటారు, లేకపోతే ఏం బంధం ఉంటుంది? బీజేపీలోకి చేరికలు అనే దాని మీద గతంలో అయితే పెట్టారు, ఒక ప్రచార కమిటీ అనేది పెట్టారు, చేరికల కమిటీ అనేది పెట్టారు. ఇప్పుడు అది యాక్టివ్గా పనిచేస్తుందా లేదా? లేనట్టుంది కదా. ఏం లేదా, అసలు ఫోకస్ అనేది లేదా? ఇక దానికి జనరల్గా జైనింగ్ కమిటీ అని ఉండదు పెద్దగా. సందర్భాన్ని బట్టి ఆయా ప్రాంతాలలో ఆయా నాయకులతో కాంటాక్ట్ అయ్యి జనరల్గా నేను పార్టీ జాయిన్ అవుతా అంటే జాయిన్ అవుతూ ఉంటాను. అంతే తప్ప ఇదేదో పెద్ద కమిటీనే ఉండి అంత కోఆర్డినేట్ చేసి అందరినీ కౌన్సిలింగ్ చేసి పట్టుకోవాల్సిన అక్కడ ఉండదు.
ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ ఈ ఇద్దరి మధ్య నడుస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ ఎందుకు సైలెంట్ అయిపోయిందా, సైడ్ లైన్ అయిపోయిందా? సైడ్ లైన్ కాలేదు, సైలెంట్ కాలేదు, ఆ, కానీ నడుస్తూనే ఉంటుంది. స్ట్రైట్గా నడవట్లేదా? అనుకున్నట్టుగా లక్ష్యానికి గురి పెట్టి నడవట్లేదా? ప్రతి నిత్యం పార్టీ ఒకటే వేవ్ లెంత్లో ఉండదు. ఉమ్, సందర్భాన్ని బట్టి పురోగమనం ఉంటుంది, స్టాండ్ అయ్యేది ఉంటుంది, తిరోగమనం ఉంటుంది. ఇట్లా అనేక రకాల సందర్భాలు ఉంటాయి. సో ఒక మంచి సందర్భం లేకుంటే అనుకూలమైనటువంటి పరిస్థితి అంటే ఎప్పుడు వస్తుంది? మళ్ళీ 2028 ఎన్నికలప్పుడు అప్పటిదాకా అంటే ఆ లాస్ట్ మినిట్లో చేసేటువంటి హడావుడి బదులు ఇప్పుడు కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి, బేస్ నుంచి ఉండాలి, గ్రాస్ రూట్ లెవెల్లో ఉండాలి అంటే పెట్టాల్సినటువంటి ఫోకస్ చాలా వరకు కార్యకర్తలో ఒక అసహనం అనేది ఉంది. రాజా సింగ్ లాంటి వాళ్ళని ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన మా దగ్గరికి వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా ఉంటాయి కదా. అభిమానించే నాయకుడిని జనరల్గా ఇట్లాంటి జరిగినప్పుడు కొంత బాధపడుతుంటారు. వస్తే బాగుండు అని మీరు అనుకుంటారా? అనుకుంటాం కదా న్యాచురల్గా. ఒక వాయిస్ వినిపించడానికి, ఒక బలమైనటువంటి వాయిస్ హైదరాబాద్లో. ఆయన ఒక సెక్షన్ ద పీపుల్ అట్రాక్ట్ చేస్తాడు, నేను ఒక రకమైన యాక్టివిటీ చేస్తాను. ఆబ్వియస్గా ఒక్కొక్క మనిషికి ఒక రకమైనటువంటి ప్రత్యేకతలు ఉంటాయి. అట్లా నాకుండే ప్రత్యేకత ఆయనకు ఉండదు, ఆయనకు ఉండేది నాకు ఉండదు. సో ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ మధ్య కాలంలో ఒక మాట మాట్లాడారు. అంటే బీజేపీ లీడర్ నవనీత్ రాణా అన్నారు, సో హిందువులని నెంబర్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కొంతమంది దీన్ని పాకిస్తాన్గా మార్చే ఉద్దేశంతో జనాభాని ఎక్కువగా పిల్లల్ని కంటున్నారు అని ఆయన అన్నారు. నాకు 6 పిల్లలు, మీరు కావాలంటే 8 మందిని కనండి అనేది. పిల్లలు పెంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు చెప్తానో వాళ్ళు చెప్తానో పిల్లలు కానీ పరిస్థితి లేదు. ఇద్దరు పిల్లల్ని సాధారణమే కష్టంగా ఉంది. తెలియదు ఏముంది, విపరీతమైన జనాభా పెరిగిపోయి వనరులు మాత్రం గవే ఉండి ఇలా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎట్లా ఉంది, సమస్యలు ఎట్లా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా మీరు 10 మంది పిల్లల్ని కానివ్వండి, 20 మంది పిల్లల్ని కానివ్వండి నినాదం ఇచ్చేది తప్పు. ఓకే, ఈ 2 ప్రభుత్వాలు చూసిన తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? ఈ 2 ఏళ్ల పాలన చూసిన ప్రజలు బాధపడుతున్నారు. తెలంగాణ గిందు కోసం కాదు కదా తెచ్చుకున్నది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని ఒక సుసంపన్నమైన తెలంగాణ పేరు చెప్పంగానే ఇట్లా తలకాయ ఎత్తుకునేటట్టు ఉండాలి తప్ప గిట్ల అయిపోయిందనే బాధ ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్ గట్ల అయిపోయింది, తెలంగాణ గట్ల అయిపోయింది. సో ఆ 10 ఏళ్ళు ఈ 2 ఏళ్ళు అట్లనే ఉందా? ఏం మార్పు లేదా ఈ 2 ప్రభుత్వాల్లో? కొన్ని మార్పులున్నా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినంత మార్పు మాత్రం లేదు. సో గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ తర్వాత మిగతా ఇవన్నీ చూసి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ దాకా వచ్చాము. ప్రతిదీ ఇలా ముందుకు వస్తోంది, వెనక్కి వెళ్ళిపోతుంది, దేనికన్నా ఒక కంక్లూజన్ అనేది ఉందా? ఆరోపణలు విమర్శల దగ్గర ఆగిపోయిందా? అనేక రకాల ఆరోపణలు చేసింది వీళ్ళు, అనేక రకాలు చేసిండ్రు. ప్రధాని రింగ్ రోడ్డు మీద కూడా చేసిండ్రు. ఇది 7,800 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు అడ్డంగా, ఇది 30,000 కోట్లు 40,000 కోట్లు ఆగిపోయింది. అట్లనే ఫోన్ ట్యాపింగ్ ఇప్పటిదాకా కాలే, కాళేశ్వరం ఇప్పటిదాకా కాలే. అంటే మాట్లాడుతున్నారు తప్ప అది ఎండ్ పాయింట్కి చేరతలేదు. ఎందుకు చేరతలేదో వాళ్ళకెరక. ఎందుకు చేరట్లేదని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకెరక, అది వాళ్ళ స్ట్రాటజీ ఏందో వాళ్ళకు ఉంటుంది. నిజమా లేకపోతే దీనిలో ఏం పసలేదా, నిజమా లేదా పసలేదా వాళ్ళు చెప్పాలి కదా. సో మీరు ఆ ప్రభుత్వంలో కూడా ఉండొచ్చారు కాబట్టి నిజంగా ఇవన్నీ పసలేనివేనా, నిజాలు ఉన్నాయంటారా? అందులో ఆరోపణలో నిజమెంత? అంటే ఫోన్ ట్యాపింగ్ ఉందనుకోండి, అది నిజమని తేలిపోయింది, దాని మీద చర్చ పెట్టాల్సి అక్కర్లేదు. కాళేశ్వరం సరే ఇప్పటికే నేను చెప్పుకున్న నా అభిప్రాయాన్ని మళ్ళీ చెప్పాల్సి అక్కర్లేదు. ఓకే, సో 2 ఏళ్ళు ఆ తర్వాత ఇంకొక 3 ఏళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి. మరి మీ అభిమానులకి, మీ కార్యకర్తలకి ఏం చెప్తారు మీరు? మా అభిమానులు ఎక్కడ ఊరు, మా అభిమానులు, మా మీద నమ్మకం ఉన్నవాళ్ళు, మాతో కలిసి నడిచిన వాళ్ళంతా మాతో ఉంటారు. సందర్భం వచ్చినప్పుడు యాక్టివ్ అవుతారు, సందర్భం వచ్చినప్పుడు కాముంటారు. సో అదే సందర్భం దీంతోనేనా మీరు టచ్ మీ నాట్ లాగా ముక్తసరిగా ఆన్సర్స్ ఇస్తూ ఈరోజు ఎందుకని మూడ్ ఆఫ్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు? ఏమేమో తిరుగుతున్నాయా బ్రెయిన్లో? చాలా తిరుగుతున్నాయా? మేధోమదనమా? ఆపండి. మేధోమదనం అవుతుందా? అది ఎప్పుడు రొటేట్ అవుతూనే ఉంటుంది, మీద ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ఓకే, కాన్స్టెంట్గా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు వేరే మైండ్లో ఉన్నారు, వేరే మూడ్లో ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయి కదా, మున్సిపాలిటీ ఎన్నికల మూడ్లో ఉన్నాం.
దేశమంతా మోదీ హవా అనేది కనిపిస్తోంది. తెలంగాణలో మాత్రం దాన్ని ప్రచారం చేసుకోవడంలో బీజేపీ లీడర్లే వెనకబడుతున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడ 2 కేంద్ర మంత్రులు, ఇంతమంది రాజ్యసభ సభ్యులు, ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఎందుకని వెనకబడుతున్నారు? మోదీ గురించో లేకుంటే కేంద్ర పథకాల గురించో చెప్పలేకపోతున్నారు. ఢిల్లీకి సౌత్ చాలా దూరం అయిపోయింది. మోడీ గారికి యూపీ, బీహార్ ఆ హిందీ బెల్ట్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అదొక పట్టుకొమ్మలాగా ఉండేటువంటి ప్రాంతం అది. అక్కడ రాజకీయాలంతా కూడా పార్టీ, జెండా, సిద్ధాంతం ఇట్లాంటి పునాదుల మీద ఉంటాయి. సౌత్కి వచ్చేటప్పటికి అట్లాంటిది ఉండదు. ఇక్కడ ఇక్కడ డిఫరెంట్ ఎజెండా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నాయకుల వ్యక్తిగతమైన గ్లామరు, లీడర్షిప్, తర్వాత ప్రజలు వాళ్ళ అవసరాలు, వాళ్ళకు సంబంధించిన ప్రణాళికలు, ప్రభుత్వం పరంగా ఇవన్నీ ఉంటేనే వాళ్ళు వింటారు తప్ప అక్కడలాగా ఉండే ఆస్కారం లేదు. అందుకనే నేను అనుకుంటా సౌత్ని ఇంకా అర్థం చేసుకోవాల్సిన అక్కర ఉన్నది. దీనికి సపరేట్ కార్యాచరణ ప్రకటించాల్సిన అక్కర ఉన్నది. దీనికి సపరేట్గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చి పని చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మొత్తం సౌత్ అంటారా? తెలంగాణ మీద ఎట్లా సౌత్ నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అంటే ఒకసారి అక్కడ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా విఫలమైనవి కాబట్టి తప్పకుండా వస్తే కాంగ్రెస్ లేదా భారతీయ జనతా పార్టీ కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాలలో స్పెషల్ ప్రోగ్రామ్ కనుక లేకపోతే అంత ఈజీ కాదు. సో ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాలకు ఒక శ్రీరామ రక్ష అనేటువంటి ఒక భావన ఉండేది. మీది కూడా మీ ప్రస్థానం స్టార్ట్ అయింది కూడా ఒక ప్రాంతీయ పార్టీ నుంచే స్టార్ట్ అయింది. సో అక్కడ అవసరాలు ఏమున్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వీటన్నిటికీ సంబంధించి ఒక వాయిస్గా ఉండేదే ప్రాంతీయ పార్టీలు అని. వాస్తవంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలకు ఉండేటువంటి కన్సర్న్, ప్రాంతీయ పార్టీలకు ఉండేటువంటి అవగాహన రాష్ట్ర ప్రజల పట్ల కానీ రాష్ట్ర అవసరాల పట్ల కానీ జాతీయ పార్టీలకు ఉండే ఆస్కారం లేదు. కానీ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయి వాళ్ళ సంపాదన ఎజెండాగా మారిపోయిన తర్వాత ఇది తప్పు అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకనే ఉన్నంతలో పారదర్శకంగా ఉండే ప్రభుత్వాలు ఉండాలి. ప్రభుత్వాలు తలెత్తుకొని మా ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉండాలి, కానీ తలదించుకునే పద్ధతి ఉండద్దని, స్కాములు లేనటువంటి పద్ధతుల్లో, దోపిడీ లేని పద్ధతులలో మంచి పరిపుష్టమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లేటట్టుగా ప్రభుత్వాలు ఉండాలని కోరుకుంటారు ప్రజలు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవరి వైపు చూస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రజలు ఎవరు బాగుంటే వాళ్ళ వైపు చూస్తారు. ఇప్పుడు మోడీ గారు వచ్చిండ్రు 2014లో. మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకొకరు దిక్కు చూస్తలేరు. మోడీ గారు వచ్చిన తర్వాత దేశ ప్రజానికం అంతా కూడా దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యం గొప్పతనం ఎదగాలంటే మోడీ గారే దానికి నిజమైనటువంటి నాయకుడు అని చెప్పి ప్రజలు భావిస్తారు. కాబట్టి కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు మీరు అన్నట్టుగా సౌత్లో కూడా అక్కడ స్థానిక సంస్థల్లో గెలవకపోవచ్చు, మేము ఎమ్మెల్యేగా గెలవకపోవచ్చు, కానీ ఎంపీలు వచ్చినప్పుడు మాత్రం కొంత పాజిటివ్ ఉందంటేనే మీకు అర్థం కావాలి. దేశంలో ఎవరు ఉండాలి? మోడీ ఉండాలి. ఏ పార్టీ ఉండాలి? భారతీయ జనతా పార్టీ ఉండాలి. ఇక్కడ ఎక్కడ పేచి లేదు. కానీ అదే మళ్ళీ రేపు సర్పంచ్కి వచ్చినప్పుడు, ఎంపీపీ అయ్యేటప్పుడు, జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేటప్పుడు, లోకల్గా ప్రభుత్వం అయ్యేటప్పుడు డిఫరెంట్గా ఉంది. అందుకని దీన్ని నార్త్నేమో కేంద్ర డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేది అంటారు. అన్ని స్థానిక సంస్థల నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ వరకు ఒకటే పార్టీ ఉంటుంది, కానీ ఇక్కడ డిఫరెంట్గా అవుతుందో. అందుకని నేను అంటున్నా సౌత్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అక్కడ ఉన్నది. ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర మరింత ప్రణాళికలు స్పెషల్గా రూపొందించుకోవాల్సి ఎక్కడ ఉన్నది, స్పెషల్ ప్రోగ్రామ్ ప్రకటించుకోవాల్సి ఎక్కడ ఉంది. గతంలో తెలంగాణ ఉద్యమం అయినప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి 2 ఎలక్షన్స్లో కూడా రాష్ట్రానికి రక్ష స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ప్రాంతీయ పార్టీలే, దేశానికి మాత్రం ఒక బీజేపీ అనేటువంటి భావన, అదే దిశగా ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ కూడా వెళ్ళింది. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చింది, అక్కడ బీజేపీ వచ్చింది అనేది మీరు అదే ఫీల్ అయ్యారా ఆ టైంలో? ఇప్పుడు అది మారిందా? నేను ఇప్పటికీ ఏమంటున్నా, ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయిన తర్వాత, రాచరికపు పోకడలు మొదలైన తర్వాతనే ప్రాంతీయ పార్టీలను అసహించుకుంటున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీలు వచ్చాయి, ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ. ఇవి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాయిస్ని చంపేస్తున్నాయి, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తున్నాయి. ఇష్యూ వాస్తవంగా మన ప్రాంతీయ పార్టీ మీద విముఖత కలిగిన నాడు జాతీయ పార్టీల వైపు చూసిండ్రు. అందులో జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ వైపే చూసిండ్రు.
కానీ బై డిఫాల్ట్ కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయింది, అది వేరే విషయం. ఎందుకైంది అని అదొక వేరే సబ్జెక్ట్. ప్రజలు చూసింది బీజేపీని మాత్రమే, కాంగ్రెస్ని చూడలే. కానీ బై డిఫాల్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. లోపం ఎక్కడ కనిపించింది అప్పుడు? ఆ లోపం డిఫాల్ట్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళు తెలిసిపోతుంది కదా. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినప్పటికి కూడా ఏం మార్పు లేదు, మార్పు లేకపోయినా పేన మీద పూలపడ్డాం అనుకుంటాను కదా. సో పెనము పొయ్యి కాదు, మాకు కావాల్సినటువంటి ప్రాపర్గా మాకు రోటీ కపడా కమ్మాక అని అంటారా, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఒక మంచి జీవనం కావాలి అనుకుంటే బీజేపీ అంటే ఆ ప్రత్యామ్నాయంగా తెలంగాణలో కల్పించాలంటే ఏం చేయాలంటారు? ఉంటుంది కదా, అదో పెద్ద చర్చ, డిబేటబుల్, అదో పెద్ద సబ్జెక్టు. మీరు ఇక్కడ మాకు చెప్పకపోయినప్పటికీ ఇంటర్నల్గా అయినా వినిపిస్తున్నారా? ఇంటర్నల్గా మీరు చెప్పే మాటల్ని వాళ్ళు వింటున్నారా? వింటారు కదా, పార్టీలు ఎందుకు వినవు చెప్పండి. డిబేట్ జరుగుతూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు, సీక్రెట్ కాదు కదా. సీక్రెట్ కాదు, కాకపోతే మరి ఆచరణలోకి ఎందుకు రావట్లేదు? వస్తుంది, ఎప్పుడో సందర్భం వస్తుంది, రాకుండా ఎట్లుంటుంది. అప్పటికిప్పుడు మార్పు ఉంది కదా, ఇంకింత మార్చుకోవాల్సి అక్కడ ఉండదు. ప్రభుత్వం రావాలంటే ఏం చేయాలనో అవన్నీ రకాల మార్పులు వస్తే తప్ప ప్రభుత్వం రాదు. మనకు ఒక కెమికల్ చర్య జరగాలన్నప్పుడు దాని నిష్పత్తి పర్ఫెక్ట్గా అయితేనే రియాక్షన్ వస్తుంది అన్నట్టుగా ఇక్కడ కూడా అన్ని సింక్రనైజ్ అయ్యి కోఆర్డినేట్ అయితేనే రిజల్ట్ వస్తుంది. ఒక సమూల ప్రక్షాళన అంటారు అది. అనుకుంటాను మా వాళ్ళు పైన వాళ్ళు ఆల్రెడీ అనుకుంటాను ఇప్పటికే. సమగ్రమైన సమూల ప్రక్షాళనతో పాటుగా సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. టైం సరిపోతుంది అంటారా? ఆల్రెడీ 2 ఏళ్ళు పోయాయి, ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్లే మిగిలింది. మొన్న మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ఇది ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని చాలా గొప్పగా సెలబ్రేషన్స్ అన్నీ చేసుకున్నారు. ఇక డబుల్ ఇంజన్ సర్కార్ అనే మాట గత కొన్నేళ్లుగా వింటూ వస్తున్నాము. అక్కడికి ఎంత దూరం ప్రయాణం అని మీరు అనుకుంటున్నారు? అతి దగ్గర, అతి చేరువలో ఉన్నట్టుగా భావిస్తాం. డబుల్ ఇంజన్ సర్కార్కి అతి చేరువలో ఉన్నాము. ఒకసారి గవర్నమెంట్ అయితే ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కూడా అవుతుంది. స్థానిక సంస్థల్లో కూడా మా ఆధిపత్యం, మా జెండా ప్రజల ఆశీర్వాదంతో ఎగురుతుంది. అన్ని అడుగుల దూరాన్ని మీరు చేరడానికి సమిష్టిగా ఉండాల్సినటువంటి ప్రయత్నం. తప్పకుండా సమిష్టిగా ఉండే ప్రయత్నమే చేస్తాం, సమిష్టిగా ఉండే ప్రయత్నం చేస్తాం, మంచి ప్రణాళికలు రూపొందించుకుంటాం, పార్టీని పురోగమన దశలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఒకప్పుడు కాంగ్రెస్లో ఇట్లాంటి గ్రూప్ రాజకీయాలు, గొడవలు ఇవన్నీ ఎక్కువ ఉండేవి అనుకున్నారు. బట్ వాళ్ళందరూ బయట అనేసిన తర్వాత మళ్ళీ తర్వాత కలిసిపోతారు. అలాంటి పరిస్థితి బీజేపీలో లేవు. ఒక ఈగోస్ అనేవి పెట్టుకున్నారా, లేకుంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనేది అంటున్నారు, మళ్ళీ కలిసిపోవట్లేదు. అది కాంగ్రెస్ మాత్రం ప్యాచప్లు చేస్తోంది. అక్కడ ప్యాచ్వే అవుతున్నారో ఇంకేమవుతున్నారో అని మళ్ళీ కలిసిపోతున్నారు. ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ టీ కప్లో తుఫాన్ అనుకుంటున్నారు, కలిసిపోతున్నారు. బీజేపీ ఆ ప్రయత్నం జరగట్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్ష్యం ఏముందంటే అధికారం ఉన్నప్పుడు కొట్లాడుకుంటారు, అధికారం ఉన్నప్పుడు కొట్లాడుకుంటారు, అధికారం లేనప్పుడు ఐక్యత ఉంటారు. అధికారం రావడానికి అన్ని పక్క పెట్టుకొని ఉమ్మడిగా ఫైట్ చేస్తారు అధికారం వచ్చేదాకా. అది వాళ్ళ నైజం. సో అక్కడ నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఉంది కదా బీజేపీ. మరి తప్పకుండా ఇప్పుడు అధికారం లేనప్పుడు ఐక్యత ఉండాలి, అధికారం వచ్చినప్పుడు అందరు కలిసి పనిచేయాలి. ఎప్పటికి నేర్చుకుంటారు ఇది? నేర్చుకోలేదని కాకుండా ఆల్రెడీ మాకు ఉన్నది, కొత్తగా నేర్చుకునేది. కానీ కార్యకర్తలకి కనిపించట్లేదు కదా, అది టైం పడుతుంది. కార్యకర్తలు కూడా చూడడంలో లోపం ఉంది. కార్యకర్తల లోపం ఎప్పుడు ఉన్నదండి. కార్యకర్తలు అనేటోళ్ళు అభం శుభం తెలియని వాళ్ళు, పార్టీ గెలవాలని సంపూర్ణంగా కోరుకునే వాళ్ళు, దానికోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళే కార్యకర్తలు. కార్యకర్తలు వాళ్ళ వాయిస్ మా లీడర్ వినిపించాలనుకుంటారు, ఆ లీడర్ చెప్పేది అందరూ వినాలనుకుంటారు, అందరూ కలిసికట్టుగా ఉండాలనుకుంటారు. చాలా వరకు గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఈ నినాదం ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాడు. అరే ఇప్పటికైనా నెరవేరుతుందా, ఇప్పటికైనా మేము అక్కడికి చేరుకుంటామా, ఎప్పటికైనా అవుతుందా అనేదాకా ఎందుకు వెళ్ళారు మరి? అట్లేం లేదు. ఇప్పుడు మా కార్యకర్తలలో రేపటి భవిష్యత్తు మనదే అనే దాంట్లోకి వచ్చిండ్రు, ఆర్బిట్లోకి ఎంటర్ అయినా. మేము లాస్ట్ టైం మేము వచ్చేది ఎక్కడో మిస్ అయింది, అది వేరే విషయం. ఎన్నటికైనా మాదే గోల్కొండ జెండా, గోల్కొండ కిలా మీద కాషాయ జెండా ఎగరదు, కానీ త్రివర్ణ జెండానే ఎగురుతుంది. కానీ ఇక్కడ వికసించేది మాత్రం కమలం. సో మిస్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఇక్కడ అధ్యక్ష మార్పు, ఆ రాష్ట్ర నాయకత్వంలో అధ్యక్ష మార్పు జరిగిందా, లేకపోతే కేంద్ర నాయకత్వమే ఫోకస్ పెట్టలేకపోయిందా? సౌత్ని మరింత అధ్యయనం చేసుకోవాల్సిన ఎక్కడ ఉంది అని చెప్పిన. సౌత్ని మా పార్టీ మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన ఎక్కడ ఉంది. సో గతంలో కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సౌత్ని నార్త్ని ఒక డివైడ్ చేసి చూస్తుంది, చిన్న చూపు అనేది ఉంది అనేది. పర్లేదులే తెలంగాణలో మన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎలా అయినా వస్తుంది అనే ఒక నమ్మకం ఉందా వాళ్ళకి మీ మీద?
దూరం కదా, బాగా దూరం అయిపోయినాం. ఢిల్లీకి చాలా దూరంలో ఉన్నాం. దగ్గరయ్యే ప్రయత్నాలు మీరు చేయాలా వాళ్ళు చేయాలా? వాళ్ళు చేయాలి, మేము చేయాలి. టైం సరిపోతుంది 3 years. తప్పకుండా ఒక మిరాకిల్స్ జరుగుతాయంటారా లేకుంటే తప్పకుండా అన్నీ జరుగుతాయి. అన్నీ జరుగుతాయి? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.